అరవింద్ అనే పిల్లవాడు తన తల్లి తండ్రితో కలిసి తిరుపతిలో ఉండేవాడు. ఒక వేసవి సెలవుల్లో అరవింద్ తన కుటుంబంతో కూల్ హిల్స్ కి టూర్ వెళ్ళాడు. అందరూ ఆనందంగా ప్రకృతిని ఆస్వాదిస్తుండగా, అరవింద్ ఒక ఆట బంతి వెంబడి పరుగెత్తాడు. ఆలోచించే లోపల చాలా దూరం వెళ్ళిపోయాడు. అటు ఇటు చూసేసరికి తను అమ్మ నాన్న నుండి తప్పిపోయాడని అర్థం చేసుకున్నాడు. అతడు అటూ ఇటూ చూసినా తన తల్లిదండ్రులు ఎక్కడా కనిపించలేదు. నది చుట్టూ పెద్ద చెట్లు, కొత్త మనుషులు, అస్సలు తనకెవరూ తెలియని చోటు. అరవింద్ కళ్ళు నీటితో నిండిపోయాయి. ఎటు చూసినా ఏ మనిషిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. అక్కడ వెంకట్ అనే మంచి మనిషి అరవింద్ ని గమనించాడు. ఏమయిందబ్బా? ఎందుకింత భయపడుతున్నావు? అని అతను ప్రేమగా అడిగాడు. నాన్నమ్మ కనిపించట్లేదు అంకుల్ అని అరవింద్ ఏడవసాగాడు. వెంకట్ ఓర్పుగా, మీ నాన్న ఫోన్ నంబర్ గుర్తుందా? అని అడిగాడు. అదృష్టవశాత్తు అరవింద్ కు తన నాన్న నంబర్ గుర్తుంది. వెంటనే వెంకట్ అతని నాన్న రాముకి కాల్ చేశాడు. అరవింద్ ఎక్కడున్నాడో తెలుసుకున్న రాము, కుటుంబంతో అక్కడికి పరుగెత్తాడు. కొద్ది నిమిషాల్లోనే తన కొడుకును చూస్తూ వాళ్ళ నాన్న గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. నువ్వు ఎలా ఎక్కడికి పోయావు? అని తల్లిదండ్రులు బాధగా అడిగారు. అరవింద్, బంతి వెంబడి పోయా నాన్న, కానీ వెంకట్ అంకుల్ ఫోన్ చేసి నిన్ను కనెక్ట్ చేశాడు అని చెప్పాడు. వెంకట్ అంకుల్ కు రాము ఎంతో కృతజ్ఞతలు చెప్పాడు. మీరు లేకపోతే మా బాబును ఎలా కనుగొనేవారమో. ఆ రోజు నుంచి అరవింద్ ఒక విషయం తెలుసుకున్నాడు, తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఎక్కడా పోకూడదు. ఇకపై ఎప్పుడైనా బయటకి వెళ్ళినప్పుడు తన నాన్న నంబర్ ఇంకా మెరుగుగా గుర్తుపెట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. కుటుంబం సురక్షితంగా ఇంటికి తిరిగి వెళ్తే ఆ అనుభవాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంది.